జన్మభూమిలో కోట్లాది మంది భక్తుల ఆకాంక్షకు ప్రతీకగా అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయ పనులు తుది దశకు చేరుకోవడంతో ఇక ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లే అవకాశం ఉండటంతో పాటు పర్యాటకంగానే దేశ విదేశీ భక్తులను ఆకర్షించేలా అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది. అందుకే ఆలయ నిర్మాణం తుది దశలో ఉండగానే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అయోధ్య నగరమంతా ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక అయోధ్య ఆలయ నిర్మాణంలోని ప్రత్యేకతలు కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఆదర్శ పురుషుడు మర్యాద రాముని ఆలయాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరిని రారమ్మంటూ అయోధ్య పిలుస్తోంది. యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రాములోరి ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. రానున్న జనవరిలో ఆలయంలో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేయాలని ముహూర్తం నిర్ణయించడంతో ఈ నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా లక్ష్యం నిర్దేశించుకుంది రామాలయ ట్రస్ట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆలయ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి కానుండటం విశేషం. సాకారం కానున్న 500 ఏళ్ల కల. అయోధ్యలో రామాలయానికి తుది మెరుగులు. జనవరి నుంచి భక్తులకు దర్శన భాగ్యం. 1 కాదు 2 కాదు, దాదాపు 500 ఏళ్ల నాటి కల. అయోధ్యలో రామాలయం నిర్మాణం. ఎన్నో వివాదాలు, తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన రామాలయ వివాదానికి దాదాపు 5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆలయ పనులు వాయువేగంతో పూర్తయ్యాయి. ఆలయం మొదటి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తి కాగా ఈ నెలాఖరులోగా తుది మెరుగులు తీర్చిదిద్దాలని నిర్ణయించింది రామాలయ ట్రస్ట్. అంతా అనుకున్నట్లే జరగడంతో వచ్చే నెల అంటే 2024 జనవరిలో రాముడి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు. నగర శైలిలో నిర్మిస్తున్న అయోధ్య రామాలయానికి ప్రసిద్ధ వాస్తు శిల్పి చంద్రకాంత్ భాయ్ సోంపుర ఆధ్వర్యంలోని బృందం అహోరాత్రులు శ్రమిస్తోంది. ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా అత్యద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరో 1000 ఏళ్ల వరకు మరమ్మతులు చేయాల్సిన అవసరం లేకుండా నిర్మిస్తున్న ఆలయం పెను భూకంపాలను తట్టుకుని నిలబడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన పాలరాతితో పాటు ఎర్రమట్టితో తయారు చేసిన ఇటుకలను వాడుతున్నారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 160 అడుగుల ఎత్తులో అత్యంత ఆకర్షణీయంగా నిర్మిస్తున్న ఆలయంలో 5 మండపాలు ఉంటాయి. శివాలయం కూడా రామాలయంలో భాగంగా నిర్మిస్తున్నారు. మొత్తం ఆలయానికి 46 ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయానికి బంగారు తలుపులు, మిగిలిన ద్వారబంధాలకు టేకు కలపతో తలుపులు తయారు చేస్తున్నారు. రాజస్థాన్లోని మీర్జాపూర్, బన్సీపహర్పూర్ నుంచి సేకరించిన గ్రానైట్ తో ఆలయం మరింత అందాన్ని సంతరించుకుంది. ఒక్కోటి 2 టన్నుల బరువున్న 17,000 గ్రానైట్ రాళ్లను ఆలయ నిర్మాణానికి వాడారు. ఇప్పటి వరకు 21 లక్షల క్యూబిక్ అడుగుల గ్రానైట్, ఇసుక రాయి, పాల రాయిని ఉపయోగించారు. ఇక నిపుణుల సలహా మేరకు ఆలయంలో ఎక్కడా సిమెంట్, ఉక్కు వాడలేదు. చెన్నై ఐఐటి నిపుణుల సలహా మేరకు 12 మీటర్ల లోతున పునాది నిర్మించారు. ఈ పునాదుల్లో నింపిన ఇసుక 28 రోజుల్లో రాయిగా మారుతుంది. ఇలా 47 పొరలను వేయడంతో 6.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కూడా ఆలయాన్ని ఏమీ చేయలేదని అంటున్నారు. ఇక మరో 1000 ఏళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1992లో జరిగిన శిలాదాన్లోనూ ఆ తర్వాత సేకరించిన రాళ్లు, ఇటుకలను కూడా ఆలయ నిర్మాణంలో వాడారు. గత 3 దశాబ్దాలుగా విహెచ్పి ఆధ్వర్యంలో అయోధ్యలోని కరసేవకపురంలో చెక్కిన రాళ్లు ఆలయ నిర్మాణంలో భాగమయ్యాయి. ఆలయాన్ని 3 దశలుగా నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి 2 దశలు ఈ నెలాఖరుకు పూర్తి కానుంది. ఆలయం మొదటి అంతస్తులోని దాదాపు 360 భారీ స్తంభాలపై విగ్రహాలు, కళారూపాలను చెక్కుతున్నారు. ఈ పనులే ప్రస్తుతం తుది మెరుగుల్లో ఉన్నాయి. ఆలయం మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఉంటుంది. మహర్షి వాల్మీకి, విశ్వామిత్ర, నిషాద్, శబరి మొదలైన ఋషుల కోసం 7 ఆలయాలను నిర్మిస్తున్నారు. మొత్తం 71 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రామాలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయం 3 ఎకరాల్లో ఉంటుంది. మిగిలిన స్థలంలో శివాలయం, సప్త ఋషుల ఆలయాలు, ఆడిటోరియం ఇలా వివిధ రకాల ఆధ్యాత్మిక నిలయాలు నిర్మిస్తున్నారు. శతాబ్దాల నాటి తపనకు మరో 6 వారాల్లో తుది రూపం రానుంది. అయోధ్యలో రామాలయం నిర్మించాలని ఆకాంక్ష ఇప్పటిది కాదు. దాదాపు 500 ఏళ్ల నుంచి రామాలయ ఆకాంక్ష భారతీయుల మదిలో స్థిరపడిపోయింది. అది ఎట్టకేలకు సాకారం కాబోతోంది. వచ్చే నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గర్భగుడిలో రాముడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇందుకోసం అయోధ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూర్యగమనం ఆధారంగానే విగ్రహ ప్రతిష్ఠ. జనవరిలో మకర రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు. ఆ శుభ ముహూర్తంలోనే ఆరాధ్య రాముడికి ప్రాణ ప్రతిష్ఠ. రాములోరి ఆలయ ప్రారంభోత్సవం, దేవదేవుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లాలనే ఆకాంక్షకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవానికి సకలం సిద్ధం చేస్తోంది. అతిథులకు ఆహ్వానాలు పంపుతోంది. వారికి వసతి సౌకర్యాలు సమకూర్చేందుకు ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమానికి దేశంలోని అత్యంత ప్రముఖులైన 7,000 మందిని ఆహ్వానించనుంది రామాలయ ట్రస్ట్. ఇప్పటికే చాలా మందికి ఆహ్వాన పత్రికలు పంపినట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నటులు, క్రికెటర్లు, వ్యాపార దిగ్గజాలు ఒక్కరేమిటి ఒక్కో రంగంలో నిష్ణాతులైన ప్రముఖులు అందరినీ భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరే కాకుండా 2 రోజుల కార్యక్రమాలకు అయోధ్య, ఫైజాబాద్ జంట పట్టణాలకు చెందిన 25 లక్షల మందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తారనే అంచనా వేస్తోంది. ఇందుకోసం అయోధ్య పట్టణంలోని హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ధర్మశాలలు, లాడ్జీలను ఇప్పటికే బుక్ చేసింది రామాలయ ట్రస్ట్. మరోవైపు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయోధ్య అభివృద్ధి సంస్థ 2 డేరా నగరాలను నిర్మిస్తోంది. సుమారు 20 ఎకరాలలో 55,000 మందికి వసతి కల్పించేలా టెంట్లతో ఏకంగా 2 తాత్కాలిక నగరాలను నిర్మిస్తున్నారు అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ ప్రతిష్టాత్మక ఆలయం కోసం ఇప్పటివరకు సుమారు 1,500 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2,000 కోట్లు అనుకుంటే ఇప్పటి వరకు 1,500 కోట్లు ఖర్చు అయి ఉంటుందని భావిస్తున్నారు. జనవరిలో నిర్వహించనున్న ఆలయ సంప్రోక్షణకు భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆలయం నిర్మాణం కోసం ప్రభుత్వం కొంతమేర నిధులు సమకూర్చగా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు రోజు విరాళాలు అందజేస్తున్నారు. గత 3 ఏళ్లలో దాదాపు 5,000 కోట్లు విరాళాలుగా అందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మొదటి అంతస్తు మాత్రమే పూర్తయినందున ఇంకా మిగిలిన పనులు, 3వ దశలో పూర్తి చేయాల్సిన గోపురం పనులకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని లెక్కవేస్తున్నారు.
మతపరమైన ఐక్యతకు సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న అయోధ్య రామాలయంతో ఆ నగరం రూపురేఖలే మారిపోతున్నాయి. ఆలయం నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో కొన్నాళ్లు ఇబ్బంది పడిన నగరవాసులకు ఇప్పుడు సకల సౌకర్యాలు సమకూర్చుతోంది ప్రభుత్వం. అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రత్యేక రైళ్లతో పాటు స్టార్ హోటళ్లు, ఇతర సౌకర్యాలతో అయోధ్య నగరంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది యూపీ ప్రభుత్వం. శతాబ్దాల కల నెరవేరటంతో అయోధ్యలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలగా ఉండటంతో అయోధ్య నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. యూపీలో అత్యధికంగా భూ కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతున్న ప్రాంతంగా అయోధ్య నగరం నిలుస్తూ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతోంది. ఆధ్యాత్మిక నగరంలో రియల్ బూమ్. అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు. ఆలయ నిర్మాణంతో భారీగా పెరిగిన భూమి విలువ. అభివృద్ధి వెంటే రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుందనేది అయోధ్య విషయంలోనూ నిజమైంది. వివాదాలు, ఉద్రిక్తతలు సమసిపోవడంతో అయోధ్య అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ అభివృద్ధి అంతా ఆలయ నిర్మాణంతో ముడిపడి ఉండడంతో గత 4 ఏళ్లుగా రియల్ బూమ్ ఏర్పడింది. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో గత కొద్ది నెలలుగా రియల్ వ్యాపారం సరికొత్త ఎత్తులకు చేరుకుంటోంది. పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం భూమి సేకరించే అవకాశం ఉందని ఆ మధ్య కొద్దిగా నెమ్మదించినా ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కొద్ది కాలంలోనే భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్యను తీర్చిదిద్దాలి అనేది యూపీ ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీంతో సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే పర్యాటకుల తాకిడికి తగ్గట్టు అయోధ్యలో వసతుల లేమి కనిపిస్తోంది. పురాతన నగరమైన అయోధ్యలో కొన్నాళ్ల వరకు ఓ రకమైన అనిశ్చితి ఉండేది. సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య శాంతి, సహృద్భావ వాతావరణం ఏర్పడడం, మరోవైపు ఆలయం నిర్మాణం జరుగుతూ ఉండడంతో పర్యాటకుల తాకిడి గత 4 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 5,000 మంది మాత్రమే పర్యాటకులు వచ్చే అయోధ్యలో ఇప్పుడు 50 నుంచి 60,000 మంది వస్తున్నారు. ఈ సంఖ్య క్రమంగా 1,00,000కు చేరుకునే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో యాత్రికుల రద్దీ పెరగడంతో వ్యాపారాలు పుంజుకోవడం, కొత్త వ్యక్తులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉండడంతో అయోధ్య రూపురేఖలే మారిపోతున్నాయి. గ్లోబల్ టూరిజం హబ్ గా మారనున్న అయోధ్యలో రోజుకు 1,00,000 మంది ఫ్లోటింగ్ జనాభా తట్టుకునేలా వసతుల కల్పన జరుగుతోంది. నగరం పవిత్రత దృష్ట్యా చాలా మంది తమ జీవిత చరమాంకంలో ఈ ప్రాచీన నగరంలో గడపాలని భావిస్తూ ఉండడంతో ఇటీవలి కాలంలో కొత్త టౌన్షిప్లు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్ గృహ నిర్మాణ శాఖే ఏకంగా 1,200 ఎకరాల టౌన్షిప్ ను ప్రారంభించడం విశేషం. ఇక ప్రైవేట్ రంగంలోనూ ఇలాంటి టౌన్షిప్లు చాలానే అభివృద్ధి చెందుతున్నాయి. రియల్ బూమ్ తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడూ లేనంతగా అయోధ్య నగరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అమాంతం 109% పెరిగింది. ఈ లెక్కలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ ఆదాయంలో యూపీలోనే అయోధ్య అగ్రస్థానంలో నిలుస్తుంది. దీనికంతటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పెరగడమే కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. రామాలయ నిర్మాణం జరుగుతూ ఉండడంతో అయోధ్య చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో చదరపు అడుగు ధర 3,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పలుకుతోంది.
ఆలయ నిర్మాణానికి ముందు అంటే 2019లో భూముల ధర కంటే ప్రస్తుతం 20% పెరిగిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య అయోధ్యలో 29,325 దస్తావేజుల సేల్ డీడ్ రిజిస్టర్ అయ్యాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5,962 భూ లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఈ లెక్కలు పరిశీలిస్తే 5 ఏళ్లలో 6 రెట్లు రియల్ వ్యాపారం విస్తరించింది. 2020లో రామాలయానికి శంకుస్థాపన జరిగిన తర్వాత అయోధ్య నగరంలో పర్యాటక ఆతిథ్య రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరిగింది. 50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణం జరుగుతూ ఉండడంతో ఒకప్పుడు ఇరుకు సందుల్లా కనిపించిన అయోధ్య రోడ్లు ఇప్పుడు విశాలంగా విస్తరించాయి. ఇక పర్యాటకుల తాకిడి పెరగడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్య నగరాభివృద్ధికి 264 ప్రాజెక్టులు చేపట్టాయి. పేరెన్నికగన్న హోటళ్లు సైతం అయోధ్యకు వస్తున్నాయి. రాడిసన్, మారియట్ ఇంటర్నేషనల్, విండామ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి. మొత్తం మీద రామాలయం నిర్మాణంతో అయోధ్య నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ ఏర్పడింది. ఇక అయోధ్య 2031 మాస్టర్ ప్లాన్ కారణంగా వచ్చే దశాబ్దంలో జనాభా 4 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని గమనిస్తున్న వ్యాపారులు అయోధ్య, ఫైజాబాద్ లో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా వదలడం లేదు. ఒకప్పుడు అయోధ్యలోని లోతట్టు ప్రాంతాల్లో భూములు కొనాలంటే వెనుకంజ వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక ఒకప్పుడు అయోధ్యకు రావాలంటే లక్నో విమానాశ్రయమే దిక్కు. ఇప్పుడు అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్ కూడా పునర్నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఈ నెల 15న అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి అయోధ్యలో రామాలయం నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకున్నట్లు చెబుతున్నారు పరిశీలకులు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అయోధ్య ఆలయమే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం కాబోతోందని అంటున్నారు. అయోధ్య ఓ ధార్మిక క్షేత్రమే కాదు, ప్రతి భారతీయుడి భావోద్వేగం కూడా. అయోధ్య రామాలయ నిర్మాణం మన దేశంలో ఓ కీలకంశం, అత్యంత వివాదాస్పదం. అయోధ్యను కదిపితే తేనె తుట్టెను కదిపినట్టేనని ప్రధాన పార్టీలు వెనక్కి తగ్గాయి. కానీ మిగతా పార్టీలకు భిన్నంగా స్పందించింది బీజేపీ. తన పార్టీ అధికారంలోకి రావటానికి, ప్రధానిగా మోదీ విజయం సాధించడానికి అయోధ్య ఓ ప్రధాన ప్రచార అంశం. 10 ఏళ్ల పాలనలో 40 ఏళ్ల క్రితం నాటి బీజేపీ ప్రధాన కర్తవ్యాల్లో ఒకటైన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు ప్రధాని మోదీ. వచ్చే ఎన్నికలకు ఇదే ప్రధాన అస్త్రంగా మలుచుకొని ప్రతిపక్షాలపై తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం అనేది బీజేపీ చిరకాల వాంఛ. 1980లో బీజేపీ స్థాపించిన తర్వాత ఇదే ఆ పార్టీ ప్రధాన ఎజెండా. 1991లో అద్వానీ రథయాత్రతో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అయోధ్యలో జగదేక రాముడి ఆలయం కోసం ప్రతి హిందువు పరితపించేలా విస్తృత ప్రచారం చేసి భావోద్వేగం రేపడంలో సక్సెస్ అయిన బీజేపీ ఆ భావోద్వేగాన్ని ఓటుగా మలుచుకుని ఈ స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆ భావోద్వేగానికి ఓ రూపమిచ్చి మరింత స్పష్టమైన ముద్ర వేసుకోవాలని చూస్తోంది. రామ మందిర నిర్మాణంపై 2019లో సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్మానంతో రామాలయానికి మార్గం సుగమమైంది. వివాదాస్పద 2 ఎకరాల స్థలం రామ జన్మభూమి ట్రస్టుకు అప్పగిస్తూ బదులుగా ఇంకో చోట మసీదు నిర్మాణానికి భూమి కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సామరస్యంగా పరిష్కారం లభించడంతో అయోధ్య రాముడి ఆలయానికి అడుగులు పడ్డాయి. 2019 చివరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే 2020 ఆగస్టు నాటికి అన్ని అనుమతులు, ఇతర సంప్రదాయాలు పూర్తి చేసి నిర్మాణానికి భూమి పూజ చేశారు మోదీ.
ఇప్పుడు మరో నెల రోజుల్లో ఆలయ ప్రారంభోత్సవానికి సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది బీజేపీ చరిత్రలో అతిపెద్ద విజయంగా చెప్పొచ్చు. సుమారు 30 ఏళ్లుగా జరిగిన ప్రతి ఎన్నికలోనూ అయోధ్యలో రామ మందిరమే బీజేపీ ఎజెండా. సుదీర్ఘంగా కొనసాగిన ఈ వివాదం ఎటువంటి మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక నాటకీయంగా మందిర నిర్మాణం కార్యరూపం తీసుకుంది. 2014లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు 3 ప్రధాన హామీలిచ్చేది. అందులో ఒకటి రామ మందిరం అయితే మిగిలిన 2 ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు. 2019 ఎన్నికలకు ముందు రామ మందిరం తప్ప మిగిలిన 2 హామీలను నెరవేర్చింది బీజేపీ. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన ఏడాదికి రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయింది. అంటే ఏడాది వ్యవధిలో ప్రధాన హామీలు నెరవేర్చినట్లయింది. ప్రతి ఎన్నిక సందర్భంగా రామ్ మందిర్ హామీ ఇచ్చే బీజేపీ తన 10 ఏళ్ల పాలనా కాలం పూర్తయ్యే నాటికి అయోధ్య రాముడు కొలువుదీరేలా పనులు చేయించడం ద్వారా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఎన్నికల్లో ఛాంపియన్ గా అవతరించాలని ప్లాన్ చేస్తోంది. ఇన్నాళ్లు హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు తన హామీని కార్యరూపంగా తీసుకువచ్చాను అని చెప్పుకుని ఓట్ల వేటకు సిద్ధమవుతోంది. రామ జన్మభూమి ఆందోళనల చుట్టూ ఉన్న ఉత్సాహం బీజేపీకి లాభించింది. ఇప్పుడు దాని తుది ఫలితం అందుకోవడానికి సిద్ధమవుతోంది కమల దళం. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థల సైద్ధాంతిక మద్దతుతో పనిచేసే బీజేపీ ఆలయాన్ని పూర్తి చేసే క్రమంపై విస్తృత ప్రచారం చేయాలని భావిస్తోంది. ఆలయ నిర్మాణం సందర్భంగా తీసిన ఏ చిత్రమైనా భక్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. వాస్తవానికి అయోధ్య రామాలయం చుట్టూ ఉన్న భావోద్వేగం హిందీ ప్రాంతానికే కాదు, యావత్ దేశంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాని మోదీ కూడా ఈ అంచనాతోనే ఎన్నికలలోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని పరుగులు పెట్టించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నెలకు ఒకసారైనా అయోధ్యలో పర్యటించి పనుల పురోగతిని తెలుసుకుంటూనే ఉన్నారు సీఎం యోగి. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్న బీజేపీ రామ మందిరం ప్రతిష్ఠించి ప్రభుత్వ వ్యతిరేక ఓటును అధిగమించాలనే వ్యూహానికి పదును పెడుతోంది. అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదు అని తెలిసిన బీజేపీ తన అభివృద్ధి మంత్రానికి భావోద్వేగ తంత్రం కలిస్తేనే హ్యాట్రిక్ సాధ్యమని నమ్ముతోంది. అందుకోసం పకడ్బందీగా పక్కా వ్యూహంతో అడుగులు వేసి అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేయగలిగింది. గత ఎన్నికల్లో ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాకుకు చెల్లు చీటీ చెప్పడం వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడు రామాలయం ప్రారంభోత్సవం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్ట పెంచుకోవాలని భావిస్తోంది కాషాయ దళం. మొత్తానికి ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా దేశ ప్రజల చిరకాల కోరిక మరికొద్ది రోజుల్లో నెరవేరబోతోంది. చూశారు కదా, ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్